352 సర్వే నంబర్లోన అప్పట్లో వీళ్ళంతా చీటీలు వేసి రూపాయి కూడా పెట్టుకొని తీసుకున్నాం సార్. అది అప్పట్లో రిజర్వ్ షెట్లకి చాలా ఇది అయిపోయిందని నిదానం పోదాంలే అనుకొని ఆ ప్లాట్లో సౌకర్యం లేక ఇది చేసుకున్నాం సార్. ఫస్ట్ ఆ సైట్ కబ్జా చేసిన వాళ్ళు సార్ ఉమాపతి చేసినాడు సార్. ఏ ఉమాపతి? మన మీనాక్షి నాయుడు బ్రదర్. ఆయన తర్వాత వచ్చి వైసీపీ వాళ్ళు చేసినారు సార్. ఆ సైట్లో పోతే గిన ఆన్ ది స్పాట్ ఎస్సీలను ఎస్టీలని పంపించి గొడవ పెట్టించుకునేది. వాళ్ళు మా మీద వచ్చి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినారు అది అని మమ్మల్ని కేసుల్లో ఇరికించారు. కేసు పెట్టారా? కేసు ఉంది సార్, పేపర్లు తీసుకుని. ఏం కేసు? ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు సార్. అబ్బా, నువ్వు కూడా ఎస్టీయే కదా? అంటే వీళ్ళు ఆ సైట్లో అప్పుడు రాలేడు, పిలిచింటిని రాలేడు సార్. వీళ్ళంతా పోలీస్ స్టేషన్కి పోయి దినామ హాజరేసి వస్తారు. ఇంకోటి సార్, వీళ్ళు పేపర్లు చూస్తామని పేపర్లు పత్రాలు లాక్కున్నారు సార్. లాక్కున్నారు, డబ్బులు కొనుక్కోకుండా లాక్కున్నారు. ఇప్పుడు ఏ సంవత్సరంలో ఇది? 1991లో సార్. 1991. ఓయమ్మా, 91 అంటే ఇప్పుడు 25 ఏళ్ల కింద. ఇది ఇది కేసు ఫైల్ సంవత్సరాల కింద. ఇది అమీద్ మీద కేసు ఫైల్ చేసింది సార్. మాది పేపర్ల కింద ఉంది సార్. అంతా రిపోర్ట్ ఇచ్చేసింది సార్. దాంట్లో వచ్చి మాకు చాలా ఇది చేసినారు సార్. మనుషుల్ని బాధ పెట్టి హింసించి పోయి రెడ్డి వాళ్ళ ఇంటికాడ కొని అడిగినాం సార్. సుమారుగా మన సాయిప్రసాద్ రెడ్డి ఇంటికాడ కొనిపోదు. వాళ్ళు ఏం చూడరా కథ అని బయటికి పంపించినాం. ఇచ్చింది తీసుకొని పోతారా లేదా అని దౌర్జన్యంతో చేసినారు. అనిపించుకున్నాము, వచ్చినాం. ఇప్పుడు కొని మేము సైట్లో పోతే కూడా ఆన్ ది స్పాట్ ఫోన్లు చేసి పంపించినారు సార్. వాళ్ళు మనుషులు పిలుచుకొని వచ్చి ఇట్లా చేస్తున్నాడు వాడు అది ఇది అని నా మీద మళ్ళీ ఫోకస్ పెట్టినారు సార్. ఏం ఫోకస్ పెట్టినారు? ఇదే వాడు ఇది అందరిని పిలుచుకొని వస్తున్నాడు, మీడియాని వాళ్ళని వీళ్ళని పిలుచుకొని వచ్చి ఇచ్చేస్తున్నాడు. నేనైతే ఎవరికేం చెప్పలేను సార్. ఇది చాలా ఇదైన కోసమే నా మీద ఫోకస్ పెట్టినారు సార్. మేమేమి అడుగుతున్నామంటే సార్, మా తల్లి పిల్లలు చాలా ఉన్నారు సార్. వాళ్ళు నా మీద కొట్లాడుతున్నారు. మాకు పరిష్కారం లేదు, మాకు న్యాయం లేదు అది ఇది అని నా మీద వచ్చి కొట్లాడుతున్నారు సార్. అది అమ్మ తీసుకుని జాగాలోన అది గిన వస్తే గిన మా తల్లి పిల్లల్లో భాగం చేసి ఇది చేసుకున్నాలని నా కడుక్కున్నాలని ఉన్నాను సార్. ఈ ఇంట్లో 4 కుటుంబాలు బతుకుతున్నాయి సార్ ప్రస్తుతానికి. ఈ ఇంట్లో 4 కుటుంబాలు ఉన్నాము. పనుకోనికి లేదు, కూర్చునికి లేదు. చాలా ఇబ్బంది, కష్టపడి కొన్న వాళ్ళు సార్. అక్కడ 350 అందరూ అలా ఇబ్బందులు పడి కొన్న వాళ్ళు సార్. బాధితులు అందరం మేము వచ్చి అమ్మకు వచ్చి 6 మంది ఆడపిల్లలు, 6 మంది మగ పిల్లలు, 2 ఆడపిల్లలు సార్. అంటే ఈ 2 రూమ్లోనే దాంట్లోనే అట్లనే బతకాలి సార్ పరిస్థితి. ఏమంటే దినామా ఇది ఒకటి అయిపోయింది సార్. మాకు టార్చర్ అయిపోయింది. ఏం చేస్తుంటావు నువ్వు సార్? నేను చిన్నగా కూరగాయల వ్యాపారం, లేకుంటే కార్ డ్రైవింగ్ వెళ్తా, అది లేకుంటే ఎలక్ట్రీషియన్ పోతా, అది కూడా లేకుంటే బ్యాటరీలు ఇన్వర్టర్లు వాటర్ లేనికి పోతా. నా పరిస్థితి ఎట్లా తిరిగితే అట్లా పోతుంది సార్. నువ్వేం చేస్తుంటావు? ఫిజియోథెరపిస్ట్. ఫిజియోథెరపీ ఎక్కడ? పత్తికొండలో సార్. పత్తికొండలో. గవర్నమెంట్ జాబ్లోనో? లేదు సార్, ప్రైవేట్గా. నువ్వు? నేను బిల్డర్ దగ్గర వర్క్ చేస్తాను. బిల్డర్ దగ్గర వర్క్ చేస్తారు. బలమైన సుజాతమ్మ అని చెప్పి సేవా సమితి సార్. మీరు ఫస్ట్ స్టార్టింగ్ మాట్లాడుతూ దయచేసి మొక్కి అడుగుతున్నాను, రిక్వెస్ట్ ఇది మా బ్రదర్ మొక్కి అడుగుతున్నాను. సడన్గా ఈ మనిషి కనిపించినాడు. నేను ఎక్కడో చూసాను, గుర్తుపడతావా? నాకు గుర్తు రావట్లేదు. సడన్గా ఈయన లేచి, మీరు చూశారు వీడియోలో, అరుస్తాడు కదా, ఎట్టి అరుస్తా ఉంటే నాకు అర్థం కాలే. నేను వచ్చిన పని వేరే కదా, ఈయన ఎందుకు అరుస్తున్నాడు అని. అప్పుడు వీళ్ళే ఉన్నారు. వీళ్ళు ఉన్నప్పుడు చెప్పినాను, వీళ్ళ సంగతి ఏమో చూడండి. తర్వాత నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా ఇవన్నీ కూడా పేపర్లో చూశాను. నేను ఈరోజు కూడా పేపర్లో చూసిన తర్వాత అదేంది ఇది, మీరు ఎమ్మెల్యేల చుట్టూ ఆఫీసు చుట్టూ తిరగడం ఏంది? ఎమ్మెల్యే కదా, బాధితుడి ఇంటికి పోవాలి. బాధితుడికి ఏదైనా ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా నేను ఉన్నానని నేనే వాళ్ళ ఇంటికి వెళ్తాను. అది నిన్న కూడా ఒక పిల్లడు క్యాన్సర్తో బాధపడుతున్నాడంటే నేనే వెళ్ళి పరామర్శించి వారికి ఏం కావాలో చూసి
అలాగా నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు ఏమిటైంది అని తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను వచ్చిన. అర్థమైనా? కాబట్టి నువ్వు నువ్వు నిజాయితీ పరుడైతే కెమెరాలు ఉన్నప్పుడు చెప్పాలా, కెమెరా లేనప్పుడు చెప్పాలా, ఏమైనా చెప్పాలనుకుంటే. అంతే కదా తమ్ముడు, ఏమంటావు? కెమెరాలు ఉంటే ఒక రకంగా, కెమెరాలు లేకపోతే ఇంకో రకంగా. మనం రాలేదు సార్, అన్నకు తెలుసు సార్. ఎప్పుడు నువ్వెవరు ఇంతకి? బ్రదర్ నాకా? ఈయనకా? మీ అన్న? మా అన్న సార్. రెండో ఆయన. ఎంతమంది మీరు అన్నదమ్ములు? మేము 6 మంది అన్నదమ్ముల్లో ఈయనకి చిన్న అయినా తీరిపోయినాడు, ఈయనకి పెద్ద అయినా తీరిపోయినాడు. ఇప్పుడు ఎంతమంది మిగిలినారు? ఇప్పుడు 4 ఉన్నాం సార్. నువ్వేం చేస్తావునా? నువ్వు కూడా కూరగాయల వ్యాపారమా? మా అమ్మ వృత్తి సార్. ఎవరు? మా అమ్మ ఈరమ్మ అని వృత్తి. సార్ చిన్నప్పుడు 60-70 ఇయర్ నా వయసు అనేది అక్కడే గడిచిపోయింది సార్. ఎక్కడ? మార్కెట్లోనా? అన్నకి తెలుసు సార్. చిన్న పిల్లలు పుణ్యాలు అక్కడే సార్. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదు సార్, అమ్మ కూడబెట్టి ఇప్పించిండే, అదొకటి సాయం చేయండి సార్ అని అడిగినాక వచ్చినాం సార్. అంతే, వేరేది ఏం లేదు మా ఆలోచనల్లో, అంతే తప్ప వేరేది ఏం లేదు. మీది ఎన్ని ఎకరాలు? సార్ 2 ముక్కలు ఉంది సార్ మాది సైటు. ఏం సార్ దాంట్లో పోనీకి ఇవ్వరు సార్. మీకు కావాలంటే చూపించమంటే చూపిస్తాను సార్. ఇక్కడనే దగ్గర కనబడుతుంది సార్ షార్ట్ సైట్. చూడండి రండి సార్, పైన ఇట్లా ఎక్కితే కనబడుతుంది. నేను వెళ్దాం, మళ్ళీ సైడ్కి కూడా వెళ్దాం. మీ ఇంటికి వచ్చినప్పుడు సైడ్కి వెళ్దాం కదా. ఒట్టి కూర్చోబెట్టి మాట్లాడాలి. టీ అన్న ఇస్తారా? జ్యూస్ అయితే ఉన్నా సార్, చేసినా సార్. మీకు అదే జ్యూసులు గీసులు బదులు నిమ్మకాయ రసం. ఈ 2008లో కొన్నట్టు సార్ మేము. అంతా దానికి కావాల్సిన లింక్ డాక్యుమెంట్స్, దాని ప్లాన్ అన్నీ ఉన్నాయి సార్. చాలా పకడ్బందీగా పెట్టుకొని ఉన్నారు సార్. ఇది 350-27 91 ఇవంతా ఇల్లు కట్టేసుకున్నారా? పేపర్లు మళ్ళీ ఏమైపోయినాయి? వాళ్ళు ఇస్తాంలే పో, తర్వాత రేపు అన్నీ చెక్ చేసి ఇస్తాంలే అని దొబ్బుతున్నారు. ఇల్లు కాడ పోయినప్పుడు అంతా దొబ్బుతున్నారు. ఎవరు? ఆయన అచరశ్రీ రెడ్డి, రామకృష్ణారెడ్డి. లేకుంటే మీ మీద ఎస్సీ ఎస్టీలు కేసులు పెడతాం ఇట్లే ఎదుబడించుకుంటా ఇది చేసుకుంటా దొబ్బుతున్నారు సార్. చాలా మెత్తకి చేసేసినారు ప్రజలు. నా పీడిచ్చి రక్తం తాకుతున్నారు సార్. ఈ దీని మీద హైదరాబాద్ TV9 గునే అప్పుడు ఇది చేసినారు. ఇది సక్కలేదు, ఇది తాగుతున్నాను. TV9కి, కర్నూలుకి అందరిని కలెక్టర్ కర్నూలు అంటే 4-5 సార్లు హైదరాబాద్ వీళ్ళంతా వేసుకొని పోయినాం సార్ బండ్లను. వీళ్ళంతా TV9లో పడాలా, చూడాలా ప్రజలు అనేది అదుగునే ప్రయత్నం చేసినాం సార్. ఆధునిక నారా లోకేష్ సార్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు సార్. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు చెప్పినాము, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చెప్పినాము, మళ్ళీ నారా లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు కూడా చెప్పినాం దీన్ని అరికడతాం చేస్తామన్నారు. లేదా మీరు వచ్చినారని, ప్రజలు ఎన్నుకున్నారని, మీరు న్యాయం చేస్తారని మేము మిమ్మల్ని అడిగేకి వచ్చినాం సార్. మీరంటే ద్వేషం ఏం లేదు సార్, మీరు మా ఇంటి మనిషి అని మిమ్మల్ని అడుక్కుంటున్నాం. మీరు మా ఇంటికి ఒక పెద్ద దిక్కు అని లేదు సార్. అందుకోసమే మీరు అది గిని చేసి సార్ ఎల్లకాలం మీ ఫోటో పెట్టుకొని పూజ ఇచ్చేసుకుంటాం సార్. మా తల్లి పిల్లలంతా మిమ్మల్నే తలుచుకుంటాం. అది కాదన్నా, ఇప్పుడు ఏమైందంటే 30 సంవత్సరాల కిందట జరిగిన సందర్భం ఇది. ఇది 15 సంవత్సరాలు 18 ఏళ్ళు అయింది సార్ నుంచి వచ్చింది సార్. ఇది అప్పుడు మేము కొన్నాం సార్. అది 18 ఏళ్ళు స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ అయ్యేలోపు అందరూ పోతున్నారు సార్. 18 సంవత్సరాల ఒకరు చెప్పండి, తర్వాత సార్ చెప్పి 18 సంవత్సరాల ముందు జరిగినటువంటి ఇది దుర్మార్గం. అవును సార్. నేను ఎమ్మెల్యే సమయానికి ఈ పేరు చెప్తానే ఉంటాయి. 352, 444 ఇట్లా పేర్లు చెప్తా ఉంటాయి. సో అది మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత MRO కూడా ఇది వీటి మీద పూర్తి సర్వే చేయండి అంటే
ఆయన రిపోర్ట్ రాయడం, ఇంత లోపల ట్రాన్స్ఫర్ అయిపోవడం, ఇంకో రోజు మళ్ళీ వచ్చి ప్రెజర్ పెట్టి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇట్లాగే జరుగుతూ ఉంది. ఇప్పుడు నువ్వు సడన్గా రోడ్డు మీద మాట్లాడిన తర్వాత మళ్ళీ పేపర్లో టీవీలో వస్తూ చూడడం తర్వాత ఇదేమిటో నీ నోట్లోనే వినాలి కదా. ఆ రోడ్లో అక్కడ మాట్లాడితే అసలు బ్రిడ్జి పని పోతుంది. నేను ఇంకొంతసేపు నీతో మాట్లాడి ఉండొచ్చు, కానీ మాట్లాడితే నేను వచ్చిన పని వేరే కదా. ఇంకోటి ఏంటి, అరే ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు అనే భావన. నేను ప్రతి ఎవరికైనా కష్టం వస్తే మొదట నేనే వెళ్తాను. ఆఫీసర్లు వస్తారో ఇంకోటి వెళ్ళారే వాళ్ళ ఇంటికి నేనే వెళ్తాను. అట్లాంటి ఆలోచన నాది. అందరూ బాగుండాలని నువ్వు చెప్పిన విషయాలని కూడా నీ పేపర్లు ఎంఆర్ఓ వీళ్ళ ఇప్పుడు ఈ సెక్రటరీ, విలేజ్ సెక్రటరీని తీసుకొని వచ్చినాను ఇద్దరిని. వాళ్ళు కూడా రాసుకుంటా ఉన్నారు. విఆర్ఓని కూడా వచ్చినాడు, రాసుకుంటున్నాడు. రాసుకొని పని చేయడం మొదలు పెడతాం. నేను ఇవన్నీ ఇప్పుడు తీసుకొని పోవడం కంటే వాళ్ళని పంపిస్తాను మీ దగ్గరికి. ఒకటే తీసి అవసరమైతే నేను సైట్ కూడా విజిట్ చేస్తాను, చూస్తాను ఏమిటో విషయం అని. చట్టం పరిధిలో ఏమి చేయగలము అనేది మీతో చర్చిస్తాను నేను. సరేనా? ఓకే సార్. ఎందుకంటే మీరు కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు నాకు తెలుసు. నేను రాత్రికి ఏమైనా చేయడం సాధ్యం కాదమ్మా. ఇప్పుడు మనం వాళ్ళందరినీ తరిమి కొట్టేసి మిమ్మల్ని వచ్చి అక్కడ ప్లేస్ లో పెట్టగలమా? అట్లా పెట్టలేము, చట్టం అడ్డం వస్తుంది సార్. అది కాదు సార్, మేము ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యాం సార్. మాది వాళ్ళు మొన్న రిజిస్ట్రేషన్, వాళ్ళు కన్స్ట్రక్షన్ వాళ్ళు డబ్బు ఉన్నారు కాబట్టి కన్స్ట్రక్షన్ జరుపుకుంటారు సార్. మేము కన్స్ట్రక్షన్ జరుపుకోలేక అలాగే పెండింగ్ లో ఉన్నాం సార్. వాళ్ళది ఆపాలా, మాది పరిష్కారం మీద వాళ్ళు ఆపమని చెప్పండి సార్. ఆ విధంగానే సపోర్ట్ ఇవ్వండి సార్ మీరు. సరే, నోట్ చేసుకోండి. ఇప్పుడు మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం సార్. ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ వీరపండిన ఉన్నప్పుడు, ప్లస్ ఆర్డీఓ చుట్టూ అన్ని తిరుగుతూనే ఉన్నాం సార్ మేము గత 10 సంవత్సరాల నుంచి. ఆయన కూడా అక్కడ జరిగేది ఏంటి, ప్లానింగ్లు, డబుల్ రిజిస్ట్రేషన్లు, వాళ్ళు ప్లాన్ తెచ్చుకున్న అవన్నీ జరుగుతున్నాయి సార్ అక్కడ. ఇప్పుడు మాది ఫస్ట్ రిజిస్ట్రేషన్ సార్. వాళ్ళు మొన్న చేసుకున్న వాళ్ళకి అందరికీ పర్మిషన్ వచ్చింది సార్. అక్కడ మాకు పర్మిషన్ ఇవ్వడానికి, మాకు వెళ్ళడానికి మాకు అక్కడ సోర్సెస్ లేవు సార్. డబ్బులు లేక కట్టించుకోలేక మేము ఇబ్బందులు పడుతున్నాం సార్. వాళ్ళేమో కన్స్ట్రక్షన్లో కింద పైన అపార్ట్మెంట్ లాగా లేపిస్తున్నారు సార్. మీలాంటి వాళ్ళు అంటే ఎవరు చూపించలేదు సార్. మీలాంటి వాళ్ళు ఆడ ఎదురుగా నిలబడి మాకు చేసుకునండి అంటే మేము ధైర్యంతోనే ఏదో ఒకటి కొట్టాలో ఇల్లు కట్టుకుంటాం సార్. అంటే చట్టం పరిధిలోనే నేనేం చేసినా సార్ మీరు చట్టం పరంగా చేయండి. ఏమి చేయగలము, ఏం చేయలేము అని ఆలోచన చేద్దాం. మీతో కలిసి పని చేస్తాను నేను. మీ వైపు నుంచి ఆలోచన చేస్తాను. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో చూసి మనము నేను ముందుకు మీకు ఇది చేస్తారు, అది చేస్తారు, రేపు వచ్చేయండి ఉండండి అట్లా అంటే చేస్తే అది చట్టం తన అది పరిధి దాటి చేసినట్టు ఉంటుంది. అలా చేయకూడదు. అది ఇంతకు ముందుకునే బ్లాక్ లిస్ట్ లో పెట్టిండ్రు సార్. ఈసీలు రాకుండా దానికి ఏదే కానీ క్లూ బయటకు రాకోకుండా ఉండరు. అది ఎవరు ఇచ్చేసినారో తెలియదు కానీ అది లాక్ తీపిచ్చినారన్నమాట. రిజిస్టర్ అయ్యేలాక లాక్ తీపిచ్చేసినారన్నమాట. అది కూడా జరిగింది సార్. దీని మీద కూడా విచారణ చేద్దాం, ఎవరేం జరిగింది. అదే మారితే ఆఫీసర్లు మారితే మళ్ళీ కొత్త. ఇంతకుముందు రజనీకాంత్ రెడ్డి, రామకృష్ణ, జయరామ్ రెడ్డి, విఆర్ఓ, డిప్యూటీ తహసీల్దార్, ఎంఆర్ఓ గారిని మీట్ అయినాం సార్. మేమందరం కలిసి మీట్ అయ్యేలోపు ఏదో ఒక లెటర్ ఇస్తారు, మీరు డబల్ రిజిస్ట్రేషన్ అయింది అని చెప్పేస్తారు, పంపించేస్తారు, మూలకు పడేస్తారు సార్ పేపర్ మేము ఇచ్చిన కంప్లీట్లో. ఎన్నిసార్లు తిరగాలి సార్ ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళాము సార్ మేము. ప్రజా దర్బార్లో అంటే సుమారుగా ఒక 20 సార్లు 30 సార్లు అర్జీలు పెట్టినాను సార్. టీడీపీ ఐఎంలోనే ఒక 20 సార్లు అర్జీలు పెట్టినాను. మాకైతే మా ప్లేస్ కావాలి సార్. ఎన్ని గవర్నమెంట్లు మారుతున్నాక మాకైతే న్యాయం జరగడం లేదు సార్. అందుకు సార్ అవును, కుటుంబాలు పెరుగుతున్నాయి సార్. ఇంట్లో ఆడపిల్లలు వీళ్ళందరూ. నేను ఎవరిని అడిగినా, ఊర్లో ఎవరిని అడిగినా 352 444 ఈ మాట చెప్తారు. ఇది 18 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి నాంతా ఉంది కదా. అవును సార్. దీనికి పరిష్కారం కూడా టైం పడుతుంది. పడుతూనే ఉంది సార్. కానీ వాళ్ళు కన్స్ట్రక్షన్ లేపుతున్నారు కదా సార్ అక్కడ వెళ్ళడానికి. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ చూసే కొద్ది మంచికి బాధ అవుతుంటారు కదా సార్. ఇప్పుడు ఇంకోటి వాడు కన్స్ట్రక్షన్ వాడు కడుతున్నాడు, నాన్న గుని కడతానన్నవాడు ఇంకో కూడా తయారవుతాడు కదా సార్. మాకు ప్లేస్ ఎక్కడ ఆ తయారయ్యే టైంలోనే అది నిలబెట్టిస్తే గిన వాడు ఎవడు కట్టేవాడు, అదే మాది పెండింగ్ పడిపోతుంది. వాడు ఎవడు ఫౌండేషన్ వేసేవాడు. అది క్లియర్ అయిన వరకన్నా స్థలం అట్లే ఉంటే ఏదో మనం చేసుకోగలం. అది నిలబెడితే అదే ఆ బిల్డింగ్ డెమాలిసిస్ చేపిస్తే గిన మాకు ధైర్యం వస్తుంది. ఇది మా హక్కులో ఉంది అనేది ఒక మాకు ధైర్యం ఇచ్చేలాగా ఉంటుంది. మీరు ఆ ప్రయత్నం కూడా చేద్దాం.
మీరు కూడా ఒకసారి సైడ్ దగ్గర విజిట్ చేయండి. ఇప్పుడు పోదామంటే ఇప్పుడే పోయి చూపిస్తాం సార్ సైట్ కొని చూడండి మీరు. ఇంకొస్తాను నేను రేపు ఎల్లుండి ఉన్నాయి కదా, ఆ, వస్తాను. సమాచారం అదే తెప్పించి లే శేఖర్ ఇట్లే పోదామంటే ఇట్లే రెడీ, లేదు. వద్దు అంటే ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి కొని పోదామంటే నీకు సమాచారం ఇచ్చి ఇంత లోపల దానికి సంబంధించిన రికార్డులు బయటికి తీసి మంచి సరే చూసుకొని మళ్ళీ వెళ్తే బాగుంటది. ఆఫీసర్లను తీసుకొని వెళ్ళాలా మనం. ఎంఆర్ఓ గారు ఇచ్చిన రికార్డు కూడా నా దగ్గర ఉంది సార్. ఇది డబుల్ రిజిస్ట్రేషన్ అయింది. ఇవన్నీ కూడా డబుల్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఎందుకు కన్స్ట్రక్షన్ లేపుతున్నారు సార్? అసలు మీరు మాకు దీనికి పరిష్కారం చేసే కదా సార్, మాకు చూపించే కదా. రిజిస్టర్ చేయలేదు వాళ్ళకి, కానీ వాళ్ళే చేసుకుంటున్నారు. అది జరుగుతుంది మీరు చర్చలు జరుగుతాయి. అధికారులు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు, వచ్చి మీకు అన్ని తీసుకుంటారు. మంచిది సార్. నేను బయలుదేరినా ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నీకు ధైర్యం చెప్పడానికి వచ్చాను. కాదు సార్, అందుకోసమే కదా సార్ మా ఇంటికి పెద్దన్ననే మీకు ఇన్వైట్ చేసుకుంటున్నాం మేము. మీరు న్యాయం చేస్తారనే కదా మేము ఇన్వైట్ చేసి కూర్చొని భయపడి కుటుంబాలు కూడా రావట్లేదు సార్. వరకు ఇంకా ఎవరు భయపడతారు? వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ నుండి తిరిగి బేజారు పోతే రావాలంటే కూడా ఇబ్బంది పడే పొజిషన్లో ఉన్నారు. అలాగే ఉంటామ్మా. అమ్మా ఎందుకు కాదన్నా పెద్ద ఆమెను కూర్చోబెట్టండి ఫస్ట్. చిన్న అమ్మా నమస్తే అమ్మా. అమ్మా బాగున్నారా? బాగున్నారమ్మా? హాయిగా ఉందమ్మా ఇట్లే, ఏం పర్లేదు. ఆర్పి అమ్మా నువ్వు. కూర్చో, ఫస్ట్ కూర్చొని ప్రశాంతంగా చెప్పాలనుకుంటున్నా, చెప్పండి. మీరు నువ్వు శేఖర్, నువ్వు బాబయ్య, నువ్వు వీరేష్, మీ ఇద్దరు బంధువులా? ఈయన ఎస్టీ, ఈయన మా కులోసులు. ఏం కులం? పద్మశాలి. పద్మశాలి. మీ ఇద్దరు పద్మశాలి, బంధువులు కాదు? కాదు. నువ్వు స్నేహితుడు. ఈమె మా గేర్లో 352 సర్వేలో వీళ్ళు వచ్చి కురవా, వీళ్ళు కురువలు. మీ వీళ్ళ పిల్లలు? వీళ్ళు అంతా అక్కడ ఉన్నారు సార్, వాళ్ళ పిల్లలు. అందరినీ పిలవాల్సింది ఒకసారి, పని అయిపోయేది. చెప్తే వాళ్ళు ఒక 5-8 కుటుంబాలు ఉండవు సార్.